ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ తనని ఎవరో బయటికి రప్పించారు. అన్నయ్య, అది దేవా కూడా నిన్ను ప్రేమగా చూసుకున్నప్పుడు నీ కడుపులో నొప్పి మొదలైతే కనీసం తనకైనా చెప్పకుండా నువ్వు బయటికి రావమ్మా. నిన్ను ఎవరో కావాలనే బయటకొచ్చేలా చేశారు. నీ మాటల్ని బట్టి, శివ పడుతున్న కంగారును బట్టి నిన్ను చావు అంచుల దాకా తీసుకెళ్లారని అర్థమవుతుంది. వాళ్ళు ఎవరు? వరదరాజులా లేక పాప అయిపోయినా? వాళ్ళు కాదన్నయ్య. ఎవరో వచ్చేసి మీ అన్నయ్య గుడి దగ్గర ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పారు. దాంతో నేను భయంతో కంగారుగా వచ్చేసానన్నయ్య. అక్కడ రౌడీలు తరిమారు. తప్పించుకొని కారులో ఎక్కాను. చివరికి శివ వదిన నన్నిక్కడికి తీసుకొచ్చింది. వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరో తెలియదు బావా. ఈ మధ్య ఏసీపీ గారు మనల్ని టార్గెట్ చేసింది కదా. ఇది ఎవరి పని అని కరెక్ట్గా చెప్పలేను. అందుకే శివ, నా చెల్లెలు నా దగ్గరుంటేనే ఎలాంటి కష్టం ఉండదు అంటున్నాను. ఆ ఇంట్లో తన బాధ ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఎవరూ తనకి సాయంగా ఉండరు, ఉండనివ్వరు. తను ఎలాంటి పరిస్థితిలో ఎక్కడుందో తెలియక ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది. ఆ భగవంతుడి దయ వల్ల నేనిప్పుడు బాగానే ఉన్నాను. మీరెవ్వరూ కంగారు పడకండి. మేమింతలా ఫీల్ అవుతుంటే పాపం దేవా బాబా నాగవల్లి కోసం ఎంతలా బాధపడుతున్నాడో. ఎవరో నీ మీద అటాక్ చేశారని దేవబావకి తెలిస్తే గుండె పగిలిపోతుంది. ఏంటి, మా అన్నయ్య గుండె పగిలిపోతుందా? మీరంతా అతన్ని రాముడు అనుకుంటున్నారు. మా అన్నయ్య ఇంకా మారలేదని, రాక్షసుని బుద్ధిని మార్చుకోలేదని మీకెలా చెప్పాలి? అన్నయ్య, దేవా బావ కంగారు పడతాడు. ఫోన్ చేసి నేనిక్కడున్నానన్న విషయం చెప్పన్నయ్యా. అలాగేనమ్మా. హలో హలో దేవా, నాగవల్లి హాస్పిటల్లో ఉంది. ఏంటి, నాగవల్లి దొరికిందా? పోగొట్టుకున్నాను అనుకున్న నా ప్రాణం హాస్పిటల్లో ఉందా బావా? ఇప్పుడు నా ప్రాణం లేచొచ్చినట్టయింది బావా. ఇప్పుడే నాగవల్లిని కళ్ళారా చూడాలి. అప్పుడు గానీ నా మనసు కుదుట పడదు. నా చెల్లెలు కూడా నీకోసం ఎదురు చూస్తోంది దేవా, త్వరగా రా. తను క్షేమంగా ఉందని చెప్తున్నా బావా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. చా, ఇంకా బతికుండడం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఏ బావిలోనూ చెరువులోనూ శవమై తేలుతుందనుకున్నాను. అది ఇంకా ప్రాణాలతో ఉందా? ఇంకా నేను ఎన్ని రోజులు నటించాలి? ఏమై ఉండదు పెద్దలుడో, నీలో నువ్వే రగిలిపోతా ఉండావని అర్థమవుతా ఉండది. మళ్ళీ నీ భార్యకు గాని వాళ్ళ పుట్టింటోళ్ళకు గాని ఏమైనా కట్టం వచ్చుండదా? అందుకే అనేది మన అలవాట్లు పద్ధతులు మార్చుకోకూడదని. ఒకప్పుడు వాళ్ళకి కష్టం వచ్చిందంటే నువ్వు ఆనందపడిపోయేవాడివి. ఇప్పుడు కోపంతో రగిలిపోతా ఉండవు. వీళ్ళకి అసలు విషయం తెలియక ఏదేదో అనుకుంటున్నారు. నా నటన గురించి ఎప్పుడైనా బయట పెట్టచ్చు. ఇప్పుడైతే ఎవ్వరికీ చెప్పకపోవడం మంచిది. ఏం మాట్లాడివేంది పెద్దలుడు? మీ వాళ్ళకేం కాదు. నాగవల్లి హాస్పిటల్లో ఉందంట అత్త. ప్రాణానికి ఏమైనా ప్రమాదమా? క్షేమంగా ఉందంట నాన్న.
అది నీకు సంతోషమే కదరా, చిరాకు పడుతున్నావేంది? ఇంతవరకు భార్య కనపడకపోతే కోపం ఉండదా నాన్న? ఆ, ఆ, ఉంటుంది పెద్దలుడు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నేను కూడా వస్తాను అల్లుడు. వద్దు, మీతో పాటు వెళ్తే నన్ను కూడా అనుమానిస్తారు. నువ్వు తర్వాత రా, నేను వెళ్తాను. అనుమానిస్తాడంటా ఉన్నాడు అంటే వీడు చేస్తుంది నటన. హ్మ్. నాకు మాత్రం ఏం అర్థమైందన్నా? సెల్లమ్మా, వీడి గురించి మనకు అనవసరం. నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఏం జరుగుతూ ఉండదో తెలుసుకో. పుట్టబోయేది పాపో బాబో తెలుసుకో. ఏం చెయ్యాలో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అవసరం లేదన్నా, నేను చూసుకుంటాను. చ్చ! పాప ఎత్త పంపించిన రౌడీల చేతిలో నాగవల్లి బలైపోతుందనుకున్నాను. హాస్పిటల్లో ఉందా? అరే, ఆ నాగవల్లి హాస్పిటల్లో ఉండదని అర్థమై ఉండాది. పుట్టింది ఆడ మగో తెలుసుకుని ఫోన్ చేస్తాను. మీరు తీసుకెళ్ళడానికి రెడీగా ఉండండి. 2 నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాం మేడం. పాప పుడితే మా పెదనాన్న బతకనివ్వడు. మా అక్కకి పట్టిన గతే తనకి పడుతుంది. పాప పుడితే ఎలాగైనా కాపాడుకోవాలి. అమ్మా, అన్నయ్య, అన్నయ్య, నాకు భయంగా ఉందన్నయ్య. ఏం కదమ్మా? ఏం కాదు కుముద, అర్జున ఫల్గుణ అనుకో. అర్చన ఫాల్గుణ, అర్చన ఫాల్గుణ. ఆ! అమ్మా, నొప్పి. అమ్మా, నొప్పులు ఎక్కువైనట్టున్నాయి. భగవంతుడా, త్వరగా ప్రసవం జరిగి నా చెల్లిని బాధ నుండి తప్పించవయ్యా. స్వామి, నా చెల్లికి బాధని భరించే శక్తినివ్వు స్వామి.